గైస్ వెల్కమ్ టు కేపీ ప్రసాద్. గైస్ జీబ్రా మూవీకి అయితే మాత్రం నేనైతే మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అనమాట. మామూలుగా అయితే మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి అయితే మనకైతే సస్పెన్స్ తోని ఒక మంచి ఇంటర్వెల్ అయితే మాత్రం సీన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఇంటర్వెల్ నుంచి అయితే మాత్రం మనకి మూవీ అయితే వేరే లెవెల్‌లోకి అయితే వెళ్ళిపోతుందనమాట. మనకైతే ప్రతి ఒక్కటి కూడా థ్రిల్లర్‌గా అయితే అనిపించిద్ది. సస్పెన్స్‌గా అయితే అనిపించిదనమాట. చాలా చాలా బావుండిద్ది మూవీ అయితే మాత్రం. సాంగ్స్ అయితే మనకు 1, 2 అయితే అన్నట్టుగా అనిపిస్తాయి గానీ, స్టోరీ అయితే మాత్రం మనకి ఓవరాల్‌గా అయితే మాత్రం మాస్‌గా అయితే మాత్రం ఉండడమే జరిగింది. మంచి కాన్సెప్ట్ అయితే సత్యదేవ్ గారైతే మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ప్రతిసారి కూడా. ఈసారి కూడా మంచి విజయాన్ని అయితే పొందడం అయితే జరుగుతుందనమాట. దీని రేటింగ్ కూడా 9.4 అలాగైతే ఉంది. కానీ చాలా చాలా అంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్‌లోకైతే ఎళ్ళిపోతుంది అని చెప్పాలనమాట. ఎందుకంటే, మన మూవీ యొక్క కాన్సెప్ట్ ఎలాగైతే ఉండిద్దంటే కొద్దిగా హ్యాకర్స్ చేస్తారు చూడు. వాళ్ళు చేసే ఒక పనిని ఆపడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి పనిని కూడా ఆపడం అయితే మన హీరో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. అట్లాంటి ప్రాసెస్‌ని పట్టుకోవడం, పట్టుకోవడం, విలన్స్ పట్టుకోవడం అనేది చాలా సత్యదేవ్ గారికైతే ఇలాంటి మూవీ అనేది మంచి హిట్ అనేది చెప్పాలనమాట. మూవీ అయితే మాత్రం ఓవరాల్‌గా చాలా చాలా బావుంది. మీరైతే మాత్రం ఈ మూవీని చూసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.